హార్ట్స్ విల్ గ్రో. కొత్త చాప్టర్. హృదయాలు పెరుగుతాయి అంటే దినదినం ప్రవర్ధమానం అవుతూ ఉంటాయి. Despite our hearts receiving satisfying answers to questions that plagued us, our minds were such that before too long we found ourselves asking the very same questions once again. మన మనస్సులో అనుమానాల పుట్ట, చాలా భయంకరమైన అనుమానాలు ఉంటాయి. సో ఎవరి దగ్గర నుంచో కరెక్ట్గా 100కి 100 తగిన సమాధానం వచ్చేస్తుంది. ఇంకా హృదయం అంటదట, అమ్మ ఇంక అయిపోయింది, ఇంక మనం ఈ ప్రశ్న గొడవ లేదు కానీ మనసు లేకపోవడం ఏంటి అని మళ్ళీ అదే సందేహాన్ని అది లేవనెత్తుతూ ఉంటుందట. సో ఇట్ వాజ్ దట్ ఇన్ఎవిటబుల్లీ సమ్ సిట్యుయేషన్ అట్ మేరాబాద్ బ్రాట్ అప్ ది ఇష్యూ వన్స్ అగైన్ ఆఫ్ ది మండలి నాట్ క్రాకింగ్ ద విప్. ఇంతలాగా చెతకొట్టి చెప్పాడు ఇరిచి, అయినా మళ్ళీ నాకు వెంటనే ఎప్పుడైనా ఏదైనా చెక్ చేయకపోతే ఎందుకే మీరు అసలు మాట్లాడరు, ఇలాగా అడగాలి కదా, వాడిని నిలదీయాలి కదా అని మళ్ళీ ఆవేశం నాలో తన్నుకొచ్చి ఉండేది. విత్ ఎ సై అండ్ నాడ్ ఆఫ్ హిజ్ హెడ్ ఇరిచ్ సెడ్. అప్పుడు ఇరిచు మళ్ళీ నిట్టూర్చి ఇలా అనుకొని మళ్ళీ ఇలా చెప్పాడు, ఐ నో పీపుల్ బ్లేమ్ అస్ ఫర్ నాట్ క్రాకింగ్ ద విప్. నాకు తెలుసు మేము క్రమశిక్షణ కోసం చెప్పి కొంచెం కాఠిన్యాన్ని ప్రదర్శించాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు మేము ప్రదర్శించడం లేదు అని మమ్మల్ని నిందిస్తుకుంటున్నారు ప్రజలు అని కూడా మాకు తెలుసు, తెలియకపోలేదు అది. ఫర్ ప్రమోటింగ్ ఎ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. దీనివల్ల క్రమశిక్షణ కొరబడి ఏం అవదలేరా ఇక్కడ ఎవడు ఏం వండలే అని అనుకునేటువంటి ప్రమాదం ఉందని కూడా తెలుసు. అండ్ ఫర్ రూయినింగ్ ది అట్మాస్ఫియర్. అసలు వాతావరణం పాడైపోయి వీళ్ళే కారణం అండి, వీళ్ళేం మాట్లాడరండి, వీళ్ళేం పట్టించుకోరండి అనుకుంటారని కూడా తెలుసు. ఎరిచ్ పాజ్డ్ పాయింటెడ్ ఎట్ గ్యారీ క్లీనర్ అని కంటిన్యూడ్. గ్యారీ క్లీనర్ మనం గుర్తుపెట్టుకున్నాం, మనం ఇదివరకు చదువుకున్నాం. అతను చాలా ఆప్తుడు ఎరిచ్కి. అతను ఉన్నాడంటే అంతా నవ్వులు విరుస్తూ ఉంటాయి. జ్ఞాపకంగా మనం ఇదివరకు అతను అడిగిన సమాధానం కూడా మనం ఏంటి అతను అడిగింది ఒక సందర్భంలో అడిగాడు. బాబా అంటే ఆయన రూపం గురించి ఇరిచ్ అన్నాడు, నువ్వు బాగా అలవాటైపోయింది, ఆయనకు రోజు స్నానం చేయించి గడ్డం గీసి ఆయన బాడీతో అటాచ్మెంట్ పెరిగిపోయింది నీకు, అందుకని నువ్వు చెప్తున్నావు. బట్ ఐఎమ్ నాట్ దిస్ బాడీ అని బాబా చెప్పాడు. ఏది తీసుకోవాలి మేము అని అడిగాడు. గుర్తుందా మీకు? అడిగితే అప్పుడు బాబా అంటే ఆయన రూపమే ముఖ్యము అని ఇరిచ్ చెప్పాడు. రూపము వేరు, దేహము వేరు. రూపం ఎప్పటికే ఉంటుంది, మనం అలా మన హృదయంలో ఉంచుకోవచ్చు, కళ్ళతో చూడొచ్చు, ఫోటోలో చూడొచ్చు, వీడియోలో చూడొచ్చు. దేహము అనగానే అది నశించిపోయేది, అది సమాధిలో పాతిపెట్టబడినది దేహము. బట్ ఆయన రూపము, ఆయన ముఖ కవళికను, ఆయన పోలికలను మనకు స్మరణకు తెచ్చేది ఆయన రూపం. సో గ్యారీ క్లీనర్ అతనికే చూపిస్తూ ఇరిచ్ ఇలా అన్నాడు, ఐ హ్యావ్ ఆల్సో బీన్ బ్లేమ్డ్ ఫర్ స్పాయిలింగ్ గ్యారీ. ఇగో వీడిని పాడు చేసేనని కూడా నా మీద నిందిస్తున్నారు చాలామంది. As this was a thought that had occurred to me from time to time, I immediately interrupted and asked her. ఇతను రుస్తం అంటున్నాడు, నాకు వెంటనే చాలాసార్లు విన్నాను, ఎందుకు అలా పాపం ఇరిచి బాధపడుతున్నాడు, నువ్వు పాడు చేసేవని గ్యారీని అనుకుంటున్నారని ఎందుకు అనుకుంటున్నాడని. వాట్ యూ హ్యావ్ టు సే, డూ యూ ఫీల్ యూ స్పాయిల్డ్ గ్యారీ? నిజంగానే వాడిని పాడు చేశారు నువ్వు అని అనుకుంటున్నావా ఇరిచ్ అని నేను అడిగాను. Whenever I got an opportunity to correct Erich intellectually, I would take it. నాకు ఇరిచ్తో నిర్మోహమాటం రుస్తం అంటున్నాడు. ఎప్పుడైనా నేను ఇరిచ్ నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయాలని నేను అతన్ని కరెక్ట్ చేయడానికి నేను సాహసం చేసేవాడిని. Because it was always interesting to see how Erich would escape from the corner I thought I had backed him into. ఎప్పుడు ఇరిచి ఎవరికి దొరికేవాడు కాదు. నేను కష్టపడి నా మాటల ద్వారా ఒక మూల కార్నర్ చేసి పట్టుకుందాం అనుకునేప్పటికి జారిపోతూ ఉండేవాడు. ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి జారిపోతూ ఉండేవాడు. నాట్ ఓన్లీ వుడ్ హీ డూ ఇట్ విత్ ఈజ్, బట్ ఆఫెన్ హీ వుడ్ ఎమర్జ్ విత్ ఎ డీప్ అండ్ ప్రొఫౌండ్ మెసేజ్ యాజ్ వెల్. అంటే అతను ఊరికే మాట్లాడకుండా ఆ గదిలోంచి ఆ తలుపులోంచి వెళ్ళిపోవడం కాదు, అతను ఒక లోతైన ఒక సందేశాన్ని చెప్పి దాని నుంచి బయటకు వచ్చేవాడు. In fact, Erich would take all external situations
be it strife or ruin atmosphere, and turn it around to show that it was not outside of you but within you. ఎలాంటి పరిస్థితినైనా సరే చాలా చాకచక్యంగా ఎరి చెప్పేవాడు. ఇదంతా బయట ఉందనుకుంటున్నావా? నీ లోపల ఉంది. ఇది బయట లేదు. ఈ చండాలం అంతా నీ లోపలే ఉంది. ఈ కష్టం, ఈ కోపం, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అని చెప్పేవాడు. గుర్తుంది కదా మనకి. ఒక సందర్భంలో ఎరి చెప్పాడు, ఒకడు మెహరాబాద్ వచ్చేస్తాను అంటున్నాడు. ఎందుకు వచ్చేస్తావు అన్నాడు. ఇక్కడ ప్రశాంతంగా పీస్ఫుల్గా. అసలు మీ ఊళ్ళో ఉన్నప్పుడు నీకు పీస్ లేదా? లేదన్నాడు. ఎందుకు లేదు? మీ ఊరు తేడా కాదు, నీ మనసు తేడా. ఆ మనసు పట్టుకొని మళ్ళీ మెహరాబాద్ వస్తావు. ఇక్కడ అలాగే ఉంటుంది నీకు. సో ఊరు మార్చడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవద్దు, మనసు మార్చుకో అన్నాడు. సో అంచేత సమస్యల్లా నీ లోపల ఉంది, బయట కాదు. బయట వెతుకుతావు, ఇక్కడ కరెక్ట్ చేసేద్దాం, ఇక్కడ కరెక్ట్ చేద్దాం, వాడిని తిట్టేయండి, వీడిని కొట్టేయండి, ఏమవ్వదు. మన లోపల ఉంది సమస్య అని చెప్పి ఆ సందర్భం నుంచి బయటపడిపోతూ ఉంటాడు. హీ వుడ్ దెన్ ఎంకరేజ్ us టు గో విదిన్ అండ్ రిజాల్వ్ ఆల్ ద బ్లాక్స్ అండ్ స్ట్రైఫ్ ఫ్రమ్ విదిన్ సో దట్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ వుడ్ స్టాప్ బాదరింగ్ us. అంచేత బయట సందర్భాలు మనని వేధించకుండా ఉండాలి అంటే లోపల మనం మారితే సరిపోతుంది. గుర్తుందా ఉదాహరణ? మంచి చక్కని కొంతమంది కంప్లైంట్ చేశారు ఈరిచ్కి. దర్శనాలు బాబా సమాధైన తొలి రోజులు అనమాట ఇవన్నీ, 1970, 69. చిన్నపిల్లల నుంచి అంటిపిల్లలు ఎత్తుకొచ్చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడేస్తున్నారు, వాళ్ళేమో ఆడేస్తున్నారు, అరిచేస్తున్నారు. లోపల ప్రార్థన చేస్తున్నోడికి ఇంక శాంతి లేదు. ఏదో చేయాలి, మీరు కుదరదు ఇదంతా అని డిసిప్లిన్ మాస్టర్స్ ఉంటారు కదా, డిసిప్లిన్. ఇప్పుడు విరిచి నెమ్మదిగా, నువ్వు బాబాని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. ఎంతలా ప్రేమిస్తున్నావు? ఆయన దేవుడని ప్రేమిస్తున్నావు. ఓకే, చబాష్. మరి ఆయనను అంత తీవ్రంగా సమాధి దాకా ప్రయాణం చేసి వచ్చి సమాధిలోకి దూరి ప్రార్థన చేసుకుంటే చిన్న పిల్లాడు అల్లరి నిన్ను డిస్టర్బ్ చేసేస్తుంటే నీ ప్రేమ ఎంత పాటిది అని అడిగాడు. అని ఒక కథ కూడా చెప్తారు కదండి, కదా. కరెక్ట్ 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 గుర్తుందమ్మా కదా. ఇది చెప్పాడు, ఆ సందర్భంలోనే చెప్పాడు. ఒక ఊళ్ళో ఒక గ్రామం ఉండేది. అక్కడ ఒక దంపతులు, యవనంలో ఉన్న దంపతులు ఇద్దరు ఉండేవారు. వాళ్ళు పెళ్ళైన కొత్త రోజులు. భార్య ఇంటి దగ్గర ఉండి అన్ని పనులు చేసుకుంటూ ఉండేది. భర్త ఎక్కడో అడవిలోకి వెళ్ళి అవన్నీ ఆ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అవన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చేవాడు. ఒకనాడు సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోతుంది, భర్త కనపడలే. చాలా వరీడేగా ఉంది ఈవిడ, ఏమైపోయింది వాడికి అని. ఈలోగా ఆ దేశాన్ని ముస్లిం రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజు పరిపాలిస్తూ ఆ వేటకి దేనికో వచ్చాడు అక్కడికి, ఈ ప్రాంతానికి వచ్చి నమాజ్ టైం అయిపోయి కింద ఆ తివాచి వేసేసి అక్కడే నమాజ్ చేసేస్తున్నాడు. ఈవిడికి ఇంకా కంగారు ఆగలేక ఆ మొగుడిని పీల్చుకుంటూ వెళ్ళిపోతుంది అడవిలోకి. బయలుదేరింది. ఏమైపోయింది వీడికి, ఇలా అయిపోయింది. వెళ్ళిపోతూ ఆ భర్త మీద ఉన్నటువంటి ఆ తాపత్రయంలో ఈ రాజు వేసినది ఈ గుడ్డని తొక్కేసుకుని వెళ్ళిపోయింది ఆవిడ. చాలా కోపం వచ్చేసి చూశాడు రాజు, ఎవడు వీడు, నేను నమాజ్ చేస్తూ ఉంటే కోపం వచ్చింది. సరే, ప్రార్థన అయిపోగానే అర్జెంటుగా పట్టుకుని తీసుకున్నాడు. ఈ లోపల ఆవిడ భర్త దొరికాడు, పట్టుకుని వెనక్కి వచ్చేస్తూ ఉంది. పట్టుకున్నారు భట్లు వచ్చి, యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నారు. ఏమిటి ఏం చేసిన తప్పంటే, రాజు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన వేసుకున్న తివాచి తొక్కేస్తా. అయ్యో, రాజు వేసిన తివాచి నేను తొక్కేసాను, చాలా పెద్ద అపచారం, కానీ నేను చేయలేదు. లేదు, నువ్వు చేసావు. సరే, ఉరిశిక్ష చేసామని రాజుగారికి తలుచుకుంటే, అయితే వీడు అడిగింది ఒక ప్రశ్న అడుగుతాను, తర్వాత మీరు ఉరిశిక్ష చేసేయండి అడగండి. ఒక ప్రాపంచికమైనటువంటి భర్తకు చెందిన ప్రేమ విషయంలోనే నా పరిసరాలను మరిచిపోయినంతటి తన్మయత్వాన్ని నేను పొందగలిగానే. దివ్యప్రియతముడైన భగవంతుడి ప్రార్థనలో ఉండి నువ్వు ఎవడు తివాచి తొక్కాడో గమనించే అంత చీప్గా నువ్వు ప్రార్థన చేసేవా? వెంటనే గమనించి పొరపాటున అది క్షమించాడు. అంటే ఇరిచి చెప్పాడు అనమాట. అలాగూ ఉండాలి నీ తపన తప్ప వాడినితో పట్టుకున్నావు, వీడినితో పట్టుకున్నావు, ఎంతసేపు ఫాల్ట్ ఫైండింగ్ అదేం ఉపయోగం లేదన్న. నీ లోపల మారాలి, మార్పు నీకు రావాలి. ఎస్, నేను ఎదగాలి, బయట డిస్టర్బ్ చేస్తున్నారు, ఈ డిస్టర్బెన్స్ నాకు కలగకుండా నేను లోపల ఫోకస్ మెయింటైన్ చేయాలి బాబా మీరు అని అవకాశాన్ని నువ్వు వినియోగించుకోవాలి. అంతేగాని వెంటనే బయట పడిపోయి కొరడాలు పట్టేసుకొని నో
అది ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అది ఇరిచి ఎప్పుడు కూడా లోపల మనం మారాలి, బయట ప్రపంచాన్ని మార్చేద్దామని ప్రయత్నం చెయ్యొద్దు. Also, Gary Kleiner, who was a favorite of Erich, would often get into situations where others would complain to Erich about his lack of discipline. ఈ గ్యారీ కూడా సరదాగా కొంచెం తుంటరిగా బిహేవ్ చేస్తూ ఉండేవాడు. ఎరిచ్ దగ్గర చూసేవాళ్ళు, షార్ట్స్ వేసుకొని ఉండేవాడు, చాలా సింపుల్గా అలా గిరుతూ ఉండేవాడు, ఎరిచిని ఆట పట్టిస్తూ ఉండేవాడు. అది అంచేత చాలామంది ఎరిచి నువ్వు చెక్ చేయాలి వాడిని, వాడు నీ ఫ్రెండే కదా, వాడు లిమిట్స్ దాటిపోతున్నాడు, వాడిని జాగ్రత్తగా ఉండమని నువ్వు చెక్ చేయాలి అనేవాడు. అదేనమాట ఇరుచు, గారం ఎక్కువైపోయింది ఇరిచ్ అంటే. సో ఐ వాజ్ క్యూరియస్ దట్ ఇరిచ్ వుడ్ సే ఆన్ ది సబ్జెక్ట్ బికాజ్ ఐ ఆల్రెడీ న్యూ వై హీ రిఫ్యూజ్ టు క్రాక్ ద విప్. నాకు చెప్పేశాడు ఇదివరకు సందర్భంలో, ఎందుకని వాళ్ళు కూడా బాబాను చూస్తున్నాను కాబట్టి ఎవరిని నేనేం అన్నాను చెప్పేశాడు. కానీ ఇప్పుడు ఇంకొకరు కంప్లైంట్ చేశాడు కదా, మళ్ళీ ఏం చెప్తాడో చూద్దామని. ఏం చెప్తాడో ఆ గ్యారీ గురించి ఎరిచ్ అని నేను ఆతృతగా ఉన్నాను. ఎరిచ్ ఫాదర్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ and said very slowly, you won't believe what I have to say. నేను చెప్పబోయే మాట మీరు నమ్మరు ఎవరు కూడా, బట్ ఐ ఆనెస్ట్లీ టెల్ యూ దిస్ మచ్. కానీ నేను నిజాయితీగానే చెప్తున్నాను ఇది మాత్రం. ఐ వాజ్ లైక్ గ్యారీ అట్ వన్ టైం. ఒకప్పుడు నేను ఈ గ్యారీ గాడిలాగే ఉండేవాడిని, వీడిలాగే, అంటే అల్లరి చిల్లరిగా తొంటరిగా ఉన్నట్టుగా. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ వర్స్ దాన్ హిమ్, ఎంతకంటే ఎక్కువ అల్లరి చేసేవాడిని నేను. ఇట్ ఇది ఆనెస్ట్ ట్రూత్, నేను చెప్పేది నిండు నిజం, ఇందులో ఏం కల్మషం కానీ అబద్ధం కానీ లేదు సుమా. ఈవెన్ వెన్ ఐ వాజ్ లివింగ్ విత్ బాబా నథింగ్ చేంజ్డ్ ఇన్ మీ, అంటే నా ఒరిజినల్ ప్రవృత్తి అది. తర్వాత అలాగే బాబా దగ్గరకు వచ్చాను, బాబా దగ్గరకు వచ్చి కూడా అలాగే ఉండేవాడిని. ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఇయర్స్ వెంట్ బై మై నేచర్ బికేమ్ ఈవెన్ వర్స్. రోజులు గడిచే కొద్దీ నేను ఇంకా చెడుగా ప్రవర్తించేవాడిని. దెన్ ఆఫ్టర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ వెంట్ బై ఐ నోటీస్డ్ దేర్ వాజ్ ఏ చేంజ్ ఇన్ మీ. కానీ సంవత్సరాలు నడగా నాలో మార్పు మొదలైనట్టు నేను గమనించాను. అండ్ వాట్ వాజ్ ద చేంజ్, ఏంటి తేడా అంటే బాగుపడిపోయినా చెడిపోయినా మీరు అడగొచ్చు. ఐ నోటీస్ దట్ మై టైనీ హార్ట్ హ్యాడ్ బిగన్ టు గ్రో. ఏమిటా చేంజ్ చెప్తున్నాను. బుల్లి హృదయం నాకు బాబా దగ్గరికి వచ్చేటప్పటికి అది దినదిన ప్రవర్ధమానం అవుతూ విశాలముగా పెరుగుతూ ఉండడం గమనించాను నేను. వాట్ కాజ్డ్ దిస్ చేంజ్, ఈ మార్పు ఎలా వచ్చింది? ఇట్ వాజ్ మేర్ బాబా, నా తండ్రి మేర్ బాబాయే దీనికి కారణం. ఆల్ మై ఎఫర్ట్స్ కుడ్ నాట్ హ్యావ్ బ్రాట్ దిస్ మేజర్ చేంజ్ ఇన్ మీ. ఇది నేను తలకందుల కసరత్తు చేసి ఇలాంటి విన్యాసాలు చేస్తే వచ్చేటువంటిది కాదు ఇది. ఇట్ వాజ్ ఆల్ హిజ్ గ్రేస్, ఆయన కృప వలన మాత్రమే ఇది సాధ్యమయ్యింది. అండ్ వన్స్ యువర్ హార్ట్ బిగిన్స్ టు గ్రో ఇట్ కీప్స్ గ్రోయింగ్. ఆ హృదయం ఒక్కసారి వికసించడం మొదలు పెడితే అలా పెరుగుతూనే ఉంటుంది. ఇయర్స్ హ్యావ్ గాన్ సిన్స్ బాబా పాస్డ్ అవే అండ్ మై హార్ట్ స్టిల్ కీప్స్ గ్రోయింగ్. ఇప్పటికీ బాబా శరీరం విడిచిపెట్టి అనేక సంవత్సరాలు అయిపోయింది, కానీ ఆ హృదయం మాత్రం ఇంకా అలాగ పెరుగుతూనే ఉంది నాలో. సీయింగ్ దట్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ టు సమ్వన్ undeserving like me, I know for sure, and I say this with all honesty, that one day not only Gary but all of you will experience what I have experienced. ఏ రకమైన అర్హత లేని నాలాంటి బండకే ఎంత అదృష్టం ప్రభు ఇచ్చేస్తే మీలో ప్రతివాడికి ఆ గ్యారీతో సహా మీ హృదయాలు ఆ వికసించేటువంటి అనుభూతి తప్పనిసరిగా మీరు కూడా పొందుతారు. యువర్ టైనీ హార్ట్స్ టు విల్ బికమ్ జైన్ సైజ్డ్ లైక్ అవర్స్. మా మండలి వాళ్ళ ఇంతంత హృదయాలు ఉన్నాయి, ఇప్పుడు మీ హృదయాలు కూడా అంతలాగే అయిపోతాయి. ఐ హ్యావ్ సెడ్ ఇట్ టైమ్ అండ్ అగైన్ దట్ ఐ డిడ్ నాట్ డిజర్వ్ దిస్ లైఫ్ విత్ బాబా. నేను అనేక సార్లు చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. సాక్షాత్తు అవతార పురుషుడు భూమి మీద వచ్చినప్పుడు ఆయనతో కలిసి జీవించేటువంటి భాగ్యం ఎంత మాత్రమూ నాకు అర్హత లేదు. ఎరిచి చాలా బలమైన శరీరం, బండగాడు అనేవారట ఎరిచిది. చిన్నప్పుడు కూడా బాగా బలంగా అల్లరిగా ఉండేవాడు, మొరటగా. దేర్ వర్ మెనీ హూ వర్ డిజర్వింగ్ బికాజ్ ఆఫ్ దర్ ఎఫర్ట్ అండ్ లాంగింగ్ విచ్ వాజ్ ల్యాకింగ్ ఇన్. నాతో పోల్చుకుంటే బోల్డ్ మంది అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు.
వాళ్ళకి. ఏమిటది? అంత కృషి చేసేవారు, అంత తపన ఉండేది, అంత నాలో కనపడటం లేదు, అసలు లేదు నాకు అని చెప్పాలి. ఫర్ మీ ఇట్ వాజ్ ప్యూర్లీ హిజ్ గ్రేస్. నా విషయంలో మాత్రం 100% నా అర్హత కంటే ఆయన కృపయే. దట్ హీ కెప్ట్ మీ విత్ హిమ్ అండ్ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ. నన్ను ఆయనతో ఉంచుకొని ఆయనతో కలిసి సహజీవనం చేసే భాగ్యాన్ని ప్రసాదించడం 100% ఆయన కృపయే. నాలో ఒక్క మంచి ఏదో రాజా చెప్తాడు, మన రాజా గారు కవితలో రాశాడు, కంచు కాగడాతో వెతికినా మచ్చుకైనా మంచి కనిపించని నేను అందులో రాస్తాడు. అలాగే ఏ రకమైన అర్హత లేకపోయినా కేవలము ఆయన కృప కారణంగా ఆయనతో సహజీవనం చేశాను. సో ఐ కెన్ సే విత్ సర్టన్టీ హిస్ గ్రేస్ విల్ డిసెండ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ టు. మరి నాకే ఉన్నప్పుడు మరి నాకంటే మీరందరూ మంచోళ్ళే అన్నాడు. మీకు అందరికీ తప్పకుండా ఆయన కృప లభిస్తుంది. వెన్ దట్ హ్యాపెన్ యూ విల్ అండర్స్టాండ్ వై వీ కుడ్ నాట్ క్రాక్ ద విప్. అది కనుక ఒక్కసారి జరిగితే నీకు ఎందుకు కొరడాలు జులిపించడం లేదు మేము మీకు చాలా బాగా అర్థమైపోతుంది. అప్పుడు యూ కెనాట్ వీప్ ఎ పర్సన్ అండ్ మేక్ హిజ్ హార్ట్స్ గ్రో. కొరడా జులిపించి ఒకడిలో హృదయం వికసించేలాగా నువ్వు ఎప్పటికీ చేయలేవు. యూ కెనాట్ మేక్ ఇట్ గ్రో వితౌట్ డిసిప్లిన్. విత్ డిసిప్లిన్ వాడిని సరిగ్గా నుంచో, సరిగ్గా కూర్చో అని వాడికి క్రమశిక్షణ వంట పట్టించి వాడి హృదయం వికసించేలాగా నువ్వు చేయలేవు. ఆల్ ఎఫర్ట్స్ ఆన్ యువర్ పార్ట్ కెనాట్ మేక్ ఇట్ గ్రో. నువ్వు ఏమి చేసినా, ఎంత కృషి చేసినా నీ చేతిలో లేని విషయం అది. సో వాట్ మేక్స్ ఇట్ గ్రో? మరి ఎలాగయ్యా వాడి హృదయం పెరగాలంటే ఓన్లీ హిజ్ గ్రేస్. ఆయన కృప మాత్రమే ఒకడిలో హృదయం వికసించేలా చేస్తుంది. దట్ ఈజ్ ఆల్ ఐ హ్యావ్ టు సే. ఇంత మాత్రం నేను చెప్పగలను.